నిషేవ్ కుమార్. సో మన వల్ల అయితే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో బాక్సింగ్ నేర్చుకోవాలన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకైతే ఇంటి దగ్గర నుంచి బేసిక్స్ అయితే నేర్చుకోవడానికి అయితే నేనైతే పక్క హెల్ప్ చేస్తాను. ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు నాకు అంచోపు చూసే టైం లేదు, నేనైతే చేయలేను అంటే సో స్కిప్ ద వీడియో, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నీకు ఇంట్రెస్ట్ ఉందంటే పక్కా నా అకౌంట్ ఫాలో కొట్టుకో, బెల్ నోటిఫికేషన్ నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో చేసుకో. పక్క ఖచ్చితంగా నీకైతే ఇన్ఫర్మేటివ్ నేనైతే నేను ఇస్తాను. సో దట్స్ ఫైన్. ఓకే, డైరెక్ట్గా మన వల్ల అయితే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 30 సెకండ్లు అయితే నీ బాడీని అంటే నీ టెంపరేచర్ హై అవ్వాలి కదా. మా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే నీ టెంపరేచర్, నీ బాడీ అనేది దానికి ఫిగర్ అవ్వాలి. ఎందుకు ఫిగర్ అవ్వాలంటే నువ్వు సడన్గా చేసినావు అనుకో, ఏడవాడ పట్టకపోతాయి బ్రో. సో దట్స్ వై అయితే నేనైతే దాని గురించి చెప్తున్నాను. సో ఒక లైట్గా ఒక 2 మినిట్స్ ఒక నీ వల్ల అయినంత 3 రౌండ్స్, ఎందుకంటే నీ బాడీ ఫిట్ అయ్యేంత. సో నువ్వు 2 రౌండ్స్, ఎందుకంటే నీ బాడీ దానికి ఇది అవ్వాలి. ఓకే, 2 మినిట్స్ తర్వాత నువ్వు పక్కా వామప్ అయితే చేయాల్సిందే బ్రో. నువ్వు వామప్ చేయకున్నావు అనుకో మళ్ళీ నీకే ఎఫెక్ట్. ఆ బోన్ పెయిన్ వచ్చింది, అది ఇంజరీ అయింది, ఇంజరీ అయింది అంటే చాలా కష్టం. సో దట్స్ వై నేనైతే వామప్ అయితే మెయిన్గా ప్రిఫర్ చేస్తాను. ఏది చేయాలన్నా కూడా నువ్వు వామప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ తర్వాత నువ్వు జాగింగ్ చేసినావు. జాగింగ్ చేసిన తర్వాత నీ హ్యాండ్ రొటేషన్ ఇదో 30 సెకండ్స్. నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా నువ్వు సేమ్ రెండు ఒకే సార్లు అయితే ఇదైతే చేసుకో. వన్ థింగ్, నువ్వు ఇలా చేసి ఫస్ట్ అయితే ఫ్రంట్కి అండ్ సెకండ్ అయితే బ్యాక్కి. అండ్ దీని తర్వాత నీకు మొబిలిటీలో అంటే నీ బ్యాక్ మొబిలిటీ మూవ్ అవ్వాలి కదా, అంటే నీ బ్యాక్ దానికి కూడా ఫిగర్ అవ్వాలి కదా. సో నువ్వు హౌక్ చేయాలా, యూక్ చేయాలా, నీ చాలా ఉంటుంది నేను బాక్సింగ్ నేర్చుకోవాలంటే. సో దట్స్ వై అయితే నేను దాని గురించి అయితే ఫిగర్ చేసి నేనైతే చెప్తున్నాను. సో నువ్వు లైట్గా వార్మప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి మా వాళ్ళు అయితే నీ మొబిలిటీని నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇలా అయితే నువ్వు పక్కా అయితే దీన్ని ఒక 15 to 20 సెకండ్స్, 30 సెకండ్స్ మ్యాక్సిమం 30 సెకండ్స్, ఎందుకంటే నీ బాడీ దానికి అయితే ఫిట్ అవ్వాలి. సో నీ మొబిలిటీని ఇంక్రీజ్ చేసుకొని అయితే ఇది. అండ్ దీని తర్వాత మీ హిప్ అండ్ యాంకిల్ మూమెంట్ అయితే సో మంచిగా ఉంటుంది కదా. సో దాన్ని మంచిగా ఉండాలంటే మనం అయితే దానికైతే ఒక వర్కౌట్ అయితే చెప్పాను. సో దీన్ని అయితే ట్రై చేయండి, ఓకేనా. సో నన్నైతే కాన్సెప్ట్ ఇచ్చింది. నీ యాంకిల్ అంటే ఇది నీ కాలి మోచిప్ప. సో దట్స్ వై నేను తెలుగులో కూడా చెప్తా, కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి, ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగైతే నేను చెప్తాను, ఓకేనా. ఓకే, ఎందుకంటే ఇది మీ బాడీని ఈ అబ్రో ఇంతకుముందు చెప్పినా మీకు మీ బాడీని తిప్పినప్పుడే, అంటే మీకు మా మామూలులో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, మీ యాంకిల్ కానీ మీ లెక్క. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఫ్రాక్చర్ కాకుండా ఏదన్నా కానీ ఫ్రాక్చర్ కానీ పెయిన్ కానీ ఉండిపోకుండా నేను అది ఈ వామప్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే వామప్ వేసి మోర్ ఇంపార్టెంట్. నువ్వు వామప్ చేయకుండా నీ బాడీ లైట్ టెంపరేచర్, నీ టెంపరేచర్ హై చేసుకోకుండా డైరెక్ట్గా బాక్సింగ్ మీకు తీయేస్తూనే ఉంటే ఖచ్చితంగా నువ్వు అయితే బాక్సింగ్ నేర్చుకోవాలి. సో వామప్ అయితే నేను నేర్చుకో.